चल तो तू हवा के कैसी है, साथ हो तो कहिए तकदीरों के टाइट हो। तारे तो सच बन जाए, तारे में जाए दुनिया बनी कभी कभी चलते कभी मुड़ जाए, कभी कभी बैठ कभी मुड़ जाए, हमें देख ज़माने वालों की कायनात पड़ जाए। कश्मीर संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభతను వాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌతమిల్ గతి సేయక నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభతను వాదము సలుపు పరమ పదము treble, stereo, purple, I know, you know, this is slow, press play, don't stop, okay, you hot, you feel, I'm real, tell me what's the deal, 2,000 watts, 8 hours, 200 volts, real slow, how much of that, you know, just below. 2,000 watts, 8 hours, 200 volts, real slow, too much of that, you know, yeah,
2, 3, 4. The girl was dangerous. This girl could not trust. मन की फुलवाड़ी ठंडे ठंडे पानी में आग लगाए चमक छल्लो तेरे भी सुन लो मुझसे चुम्मा ले लो या मुझको तुम दे दो मूंछों को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी don't miss that chance. Rajini fan, don't miss that chance. Yo, honey,
ఇది చూసింది ఒక ఐటమే. నెక్స్ట్ ఐటమ్ వస్తున్నారు చూడండి. మరి మీ ముందుకు వస్తున్నాడు జితేంద్ర. ఆంధ్రదేశంలోనే కాదు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 150 ప్రదర్శనలు చేసిన మీకోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాడు. చప్పట్లతో వెల్కమ్ చెప్పండి. బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డుకి వచ్చాడు మొక్కే కళ ఎండ కండ కడితే మీ ఐదుగురికి ప్రాణం నేను కొడతాను. అంటే మొక్కే కళ పీకేస్తే పీక కోస్తా. సింహాసనం అధిష్ఠించేది అక్కడ ఆ ఇంద్రుడు, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. నేను మీ మనిషిని, మీకోసం పుట్టాను, మీతోనే ఉంటాను, మీకోసమే తీలేరు వచ్చాను. ఓకే మెగాస్టార్. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ నేను ట్రెండ్ సెట్ చేస్తాను. ఎవరి గుమ్మలు కొనపడానికి పోలీసులు భయపడతారు కదా. ఇప్పుడు గుండెల మీద ఎవరు పెట్టారు చూడు, సరిగ్గా చూడు. చెప్పాలని వేసారు మిస్ అవ్వదు. ఇప్పుడు ఒక్కరు కూడా మిగలదు అక్కడ. నీకు మనుషులు పంపాలి తెలుసు, నాకు చంపాలి తెలుసు. ఈ రాజకీయాలు గబ్బర్సంట ఇప్పుడు చెప్తా, రాసుకో. నీకు హైకమాండ్ ఇక్కడ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ నామినేషన్ వేయడం ఈ పిక్చర్స్ ఏంటన్న మాట్లాడడం ఇక్కడ చావడం వల్ల కంగారట. మీకు ఈ బలుపు అవసరం మనసులో పెట్టుకో. బయటకు రానీకు అవునా. నాకు కొంచెం తెక్కుంది, కళ్ళకు లెక్కుంది. చూపిస్తా, అందరూ లెక్కలు తేలుస్తా. ఎందుకు నీ గబ్బర్ సింగ్ కెలికాలం అనుకోకపోతే అలా నీతో అనిపోతే నేనేంటో వాళ్ళకు తెలుసు. ఎప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలైంది. ఓకే. సో మిర్చి నుంచి ప్రభాస్. ప్రతి 10 నిమిషాలు పాత మనుషులు అయితే ఇంట్లో ఒక్కరిని కడుపుతుంది కదా. మా అమ్మని చంపేశారు, మా నాన్న దూరం చేశారు, నా ప్రేమను దూరం చేశారు. కానీ నేను మీ మధ్యకు వచ్చి ప్రేమతో బతుకుతున్నాను. పగలాగా మీ ప్రేమతో ఉన్నారు, ఊరి కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయని చంపుదామనుకుంటారా? కత్తి బాగా మొదలైతే నాకంటే బాగా ఎవరు వాడారు. కానీ చివరికి కత్తి మిగిలితే మనుషులు మిగలరు. మీరైతే ప్రేమతో పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే క్లాప్స్ అయ్యా. మరి డైలాగ్ నచ్చితే క్లాప్. సో నెక్స్ట్ జూలై నుంచి అల్లు అర్జున్. ఎలా సౌండ్ తగ్గించండి లైక్. 100 ఏళ్ళు గతకానికి నువ్వు నీ తమ్ముడు గొల్లు కట్టారా, బ్యాంక్ కన్నలేశారు. నేనంటారు తమ్ముడు పుట్టే సార్ పాతికలకే పోతాడు, రేపే మాత్రం మూకలు పోతాడు. రా ఎక్కడ నా ఫ్యామిలీ ఉందిరా, నీ గండాలను చూపించా అది నా ప్రాణం. నీ కళ్ళ 10 బుల్లెట్లు, ఒక్క బుల్లెట్ దింపురా, 2వ బుల్లెట్ దింపే ఛాన్స్ అప్పగే పుట్టలేదు. రా పెద్దడితే లోపల గారి పేరు రాసిన కానీ చచ్చ బుల్లెట్ మీద నా పేరు రాసిన బిట్ట రాను నీ చౌకలు లోకప్పు చంపేసి ఊరికే ప్రజలు కదా. తమ్ముంటే కాసా ఆశ క్యాన్సర్ కూడా బతికిస్తుంది. అదే భయం అవసరం కూడా చంపేస్తా. కత్తి పిల్లలు ఉంటా బాబాయ్, నేను అది చంపేస్తా. అది చెప్పాడు, నేను చెప్పలేదు అంత తేడా. ఓకే రామ్ చరణ్ మగధీర, శ్రీహరి రామ్ చరణ్ కాంబినేషన్ డైలాగ్. శతోద్రవ వంశం 100 మందిని చంపేగానే చావని వీర వంశం. మాన్సేన్ నువ్వు చెప్పిన చరిత్ర ఒక్క బుర్ర కథని ఇప్పుడే నిరూపిస్తావు చూడు. ఏ భైరవ, యువరాలను వినిపిస్తానని మాట ఇచ్చా, దాన్ని తీసుకొచ్చి వాడి ఉండబెట్టి నా కాళ్ళకు సలాం పట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజకీయం నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు క్షమాపించబడతావు రే. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషులు 100 మందిని పంపిస్తా. దాన్ని ఒంటి మీద చేయబడకుండా ఈ రాజ్యాన్ని రావని నీకే అప్పు చెప్తా. వాళ్ళు చూపుడు వీళ్ళని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చేస్తావు. ఎక్కువైన పర్వాలేదు, లెక్క తక్కువగా చూసుకో. రే 100లో ఒక్కరి మీద వాళ్ళు పెట్టారా? ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి నీ ప్రజల మాటల్లో కాదు, చేతల్లో చూపించు. శైతాన్ కే ఫౌజే. ఓకే మరి ఇప్పుడు మీరు నవ్వుకోవడం కోసం కొన్ని ఐటమ్స్ తప్పకుండా. సో సమరసింహారెడ్డిగా బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ మన కమెడీ సాంగ్ చెప్తే ఎలా ఉంటుంది సార్?